మీ కళ్ళద్దాలు ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. రాష్ట్ర ప్రజానీకాన్ని ఇక రేపు నువ్వు చేయమంటున్న పూజలో అబద్ధమే. నేను చెప్పాను కదా, మీకు అదొక పొలిటికల్ ఈవెంట్. దయచేసి ఇక జరిగింది చాలు. ప్రజల మనోభావాల్లో నుంచి ఇది ఎంత తొందరగా పక్కకు పోయి మా దేవుడి మీద మనసు లగ్నమైతే మాలాంటి వాళ్ళం సంతోషిస్తాం. ఈ పొలిటికల్ ఈవెంట్లు మీరు దయచేసి మానేయండి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పాలనలోకి వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు ఆయన వెంకటేశ్వర స్వామికి ఎంతటి భక్తుడు అనేటువంటిది. ముఖ్యమంత్రిగా మహద్వారం నుంచి పోయేటువంటి అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి చట్టం అనుమతిస్తే ఆయన సాధారణ భక్తుడిలాగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచే వెళ్తారు ముఖ్యమంత్రి గారు. దానికే ఇష్టపడతాడు ఆయన. ఎప్పుడూ ఏదో శాస్త్రోక్తంగా తీసుకెళ్ళాలి అన్న రోజును తప్పున మామూలుగా వెళ్ళే రోజులన్నింటిలోనూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోంచే వెళ్ళడానికి ఇష్టపడతారు. మరి మీరు ఈ రోజు కూడా ఒకటి చెప్పండి. మీరు ఏదో 28వ తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది, మెట్ల మార్గాన్ని వెళ్తారు, రోడ్డు మీద వెళ్తారు. మీరు ఎట్లన్నా వెళ్ళండి. మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు, అన్యమతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 17వ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి. ఈ దేవుడిని మీద నమ్మకం ఉంది, నేను ఈ దేవుడిని దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని, కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్ళాల్సిన మీరు ఒక్కరిగానే వెళ్ళారు. సంతకం పెట్టి వెళ్ళాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు. పైగా మీరేం చెప్తారు, ముఖ్యమంత్రి కమిటీ మాత్రమే వేస్తాడు, అదొక స్వతంత్ర సంస్థ అని. మరి ప్రభుత్వంలో చేపట్టిన రివర్స్ టెండరు ఆ స్వతంత్ర సంస్థ ఎందుకు చేపట్టింది రివర్స్ టెండర్? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒత్తిడి చేయబట్టి కదా. 250 కోట్లు మినిమం టర్న్ ఓవర్ ఉండాలి అని అంటే దాన్ని 150 కోట్లకు తగ్గించింది మీ ఒత్తిడితో కాదా? తప్పుల మీద తప్పులు చేసి, చేయరాని తప్పులు చేసి, ఘోరమైనటువంటి చేసి మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఎదురుదాడి చేయడం అనేటువంటిది ఎంతో బాధాకరం. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు గుళ్ళు తిరుగుతున్నారు, చేయమని ఏదో పిలుపునిచ్చారు. నేను చెప్పినట్టు మీకు అదొక పొలిటికల్ ఈవెంట్. కానీ మీరు చేసిన తప్పుకి ఈరోజు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో కలలో కూడా ఊహించినటువంటి నిజాలు ఇవన్నీ కూడా, ఊహించినటువంటి పరిణామాలని వాళ్ళు కోలుకోలేకుండా ఉన్నారు. అట్లాంటివి చేసి మీరు మళ్ళా ఒక ఈవెంట్, పొలిటికల్ ఈవెంట్ని తయారు చేసుకుంటున్నారు. దయచేసి ప్రజల మనోభావాలతో ఆడుకున్నది చాలు. ఇక ఈ రకమైనటువంటి ఆలోచనలు మీరు మానమంటున్నారు. నేను చెప్పాను, ఆయన మారలేదు, ఆయన ఆలోచనలు మారలేదు అనేటువంటిది. మన పెద్దలు చెప్పారు, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా అని. ఇంకా 1000 ఎలకలు తిన్న పిల్లి కాశయాత్రకు పోయినట్టు ఇవన్నీ ఊరికే రాలేదు. బహుశా ఇవన్నీ వింటూ ఉంటే ఇవన్నీ జరుగుతున్నవి, జరగబోయేటువంటివి చూసే మన పెద్దలు పెట్టారేమో అనిపిస్తుంది. మీ విషయంలో అది కరెక్ట్గా సూట్ అవుతున్నాయి రెండు కూడా. మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను ఇప్పుడు ఎట్లా అయితే చెప్పానో ఒక ఈవెంట్గా మీరు చూస్తున్నారు, దీన్ని సెంటిమెంట్గా మేము చూస్తున్నాం అనేటువంటిది. మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ లాగా చూసుకున్నారు. ఎన్ని లక్షల మందికండి మీరు రికమెండేషన్ లెటర్లు ఇచ్చింది? ఊహించుకోగలరా ఎవరన్నా? మేము ఏదైనా మా నియోజకవర్గంలో వాళ్ళు అడిగితే 5 మందిని 6 మందిని, వారానికి ఒక 20 మందిని చూపించగలిగితే లక్షల మందిని మీరు సంతకాలు పెట్టి పంపించారు. మీరు మీకు కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక బిజినెస్ సెంటర్ కింద డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.